హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మరికొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి చూద్దాం. ఇక్కడ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఈ కింది వారిలో ఎవరు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మదన్ మోహన్ మాలవీయ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 2. 1948లో భారత ప్రభుత్వం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఎస్ రాధాకృష్ణన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 3 చూడండి. బ్రహ్మ సమాజం ఆలోచనలను వ్యక్తి చేయడానికి రాజారాం మోహన్ రాయ్ ప్రారంభించిన పత్రిక ఏది? సంవాద కౌముది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 4. 1986లో రామకృష్ణ పరమహంస జ్ఞాపకార్థం ఎవరు రామకృష్ణ మిషన్ను ప్రారంభించారు? స్వామి వివేకానంద. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వితాంతుల పునర్వివాహం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఎవరంట? పండిత్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో అధిక ఉద్యోగిత కల్పిస్తున్న రంగం ఏది అంట? వ్యవసాయ రంగం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ ఆదాయంలో అధిక వాటా కలిగి ఉన్న రంగం ఏది అంట? సేవా రంగం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మోస్రం వంశీయులు. క్వశ్చన్ నంబర్ 9 చూడండి. ముంబై ఓడరేవుపై రద్దీని తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఓడరేవు ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, నావసేవ. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి కింది వాటిలో ఏ చట్టం ప్రకారం జాతీయ పులుల సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం. క్వశ్చన్ నంబర్ 15. భారత సముద్ర శాస్త్ర సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 23. కింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిని నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్. క్వశ్చన్ నంబర్ 24. కింది వాటిలో ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి నేతృత్వం వహిస్తారు? పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 25. కింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారు? రాష్ట్ర శాసన వ్యవస్థ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 31. సరస్వతి నది ఉనికి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ ఏది?
ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. కేఎస్ వాల్దియా కమిటీ. క్వశ్చన్ నంబర్ 34. పూర్తి భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మొట్టమొదటి రైలు మీద ఏ స్టేషన్ల మధ్య తిరుగుతుంది? దాదర్ నుంచి బోవారి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బోనాల పండుగ సందర్భంగా విధుల్లో చేసే నృత్యం ఏది? గరగ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రాపోలు ఆనంద భాస్కర్. క్వశ్చన్ నంబర్ 38. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆశ్వయుజం. క్వశ్చన్ నంబర్ 39. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధ నవల ఏది? కాలరేఖలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 40. ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారెవరు? సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 42. సోలార్ శక్తితో నడిచే భారతదేశపు మొదటి బోట్ ఆదిత్యను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 47. మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటింగ్ హక్కు ఏ చట్టం ద్వారా లభించింది? భారత ప్రభుత్వ చట్టం 1919. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 48. ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. క్వశ్చన్ నంబర్ 49. కింది వారిలో నెహ్రూ ఆర్థిక వ్యూహాల వెనుక ఉన్నది ఎవరు? మహాలనోబిస్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 50 వచ్చేసి పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్ దేన్ని సూచిస్తుంది? లైసెన్సింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పరిశ్రమలను నియంత్రణ చేస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్.